అంటే అప్పుడు నిజామాబాద్ మీరు పనిచేస్తున్న టైంలో ఒక డెకాయిట్ గ్యాంగ్ ఒకటి ఉండేది, దాన్ని ఎలా ట్రై చేస్తారు? నిజామాబాద్లో కాదు అది, ఎడపల్లిలో. ఎడపల్లి. ఎడపల్లి అక్కడ నుంచి నన్ను ఈ ఎడపల్లి అనేది ఒక చాలా క్రైమ్ ప్రోన్ ఏరియా, మహారాష్ట్ర బార్డర్, నాందేడ్ బార్డరు, బిలోలి, ధర్మాబాద్ ఈ మండలాలకు అక్కడ దాదాపు పెద్ద ఏరియా అది. అన్ని గ్యాంగులు అక్కడ రెండో విషయాలు చెప్పుకోవాలండి. ఒకటి డెకాయిటిక్ ప్రసిద్ధి, రెండోది అప్పుడు రైస్కు బ్యాన్ ఉండే, రైస్ స్మగ్లింగ్ ఒకటి. ఈ డెకాయిట్ గ్యాంగ్లో చాలా గ్యాంగులు, ఒకటి లింగ పేరు మర్చిపోయాను, వాడు చాలా పెద్ద ఈ రోప్లు వేసి, రోడ్ల మీద రోప్లు వేసి సైకిల్ మోటార్లను కార్లను అడ్డగించి దోచుకునేటోళ్ళు. వాడిని నేనేం డెకాయిట్గా నేను ఒక కానిస్టేబుల్ కావాలని కొంత ధైర్యం చేసి సైకిల్ మోటార్ మీద పోయి వాడికి రూపాయగానే మా మీద వాడు ఫోన్ చేసినాక మేము కూడా పట్టుకొని మొత్తానికి అఫ్జల్ అనే ఒక క్రిమినల్ను, హరిదాస్ అనేటోను వాళ్ళని పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే చాలా కేసులు వెళ్ళాయి. అప్పుడు వ్యాస్ గారు ఎస్పీ ఉండే, వారు చాలా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సాంబశివరావు చౌదరి అని తెలుగుదేశం అప్పుడే కొత్తగా ఫామ్ అయింది. ఎన్టీఆర్ కూడా అక్కడ నుంచే పార్టీ ప్రచారం స్టార్ట్ చేశాడు. అక్కడ జాడి జమాల్పూర్ అనే విలేజ్లో ఒక చర్చిలో ఆయన బ్లెస్సింగ్ తీసుకొని స్టార్టెడ్ ఈజ్ క్యాన్వాసింగ్. అప్పుడు ఈయన లక్కీలీ ఆ గాల్లో ఎమ్మెల్యే అయ్యాడు. అంతకుముందు ఈ వాజ్ స్మగ్లర్. ఆయనకు 3-4 రైస్ మిల్లు ఉండే, ఆయన ఎంబడబడి అది మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు స్మగ్లింగ్. అప్పుడు నేను వారు ఎంబడబడి మొత్తానికి స్మగ్లింగ్ ఆఫ్ చేస్తే నా మీద చాలా కంప్లైంట్లు చేశారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ చేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారు అప్పుడు డిప్యూటీ సీఎం ఉండే, ఇక నన్ను పిలిపించి అక్కడ ఎస్పీ గారు భాస్కర్ గారు ఉండి వారికి చెప్పి పనిష్మెంట్ కింద కామారెడ్డి పోలీస్ స్టేషన్ వేశారు. అంటే స్మగ్లింగ్ ఆపినందుకు పనిష్మెంట్ ఇచ్చారు అంటే ఎమ్మెల్యేలు పట్టుకున్నందుకు. ఓకే, ఈ వాజ్ ఎమ్మెల్యేగా పట్టుకున్నప్పుడు అది కొద్దిగా ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది కదా, ఎమ్మెల్యే మీద కేసు రిజిస్టర్ చేశారు. కానీ స్మగ్లర్ తప్పేమున్నది నా కంటెన్షన్. మొత్తానికి నన్ను తీసుకుపోయి కామారెడ్డిలో పనిష్మెంట్ కింద వేశారు. అప్పుడు కామారెడ్డిలో చాలా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం డెవలప్ అయిపోయింది. ఒక జగన్ అని, శీలం నరేష్ ఎలియాస్ జగన్ అని ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్, యాక్చువల్లీ వాజ్ డాక్టర్, చాలా ప్రజలలో సింపతి కూడా గెయిన్ చేశాడు. కానీ కొద్దిగా వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఒక ఫారెస్టర్ ఇక్బాల్ అనేట ఆయన చంపడం, ఇంకొక ఆయన ఇట్లా స్టార్ట్ అయింది. అప్పుడు వైలెన్స్ స్టార్ట్ అయింది కొద్దిగా. ఆ పీరియడ్లో నన్ను వేసినప్పుడు అక్కడ కూడా కామారెడ్డిలో రైతు సంఘాలు ఇవి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాదాపు 3.5 సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఏమైందంటే అక్కడ ఇట్లా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక చాలా టాప్ గ్రేడెడ్ నక్సలైట్ ఒక కామారెడ్డి టౌన్లోనే స్కూల్లో మీటింగ్ పెడుతున్నప్పుడు నేను పోయినప్పుడు అక్కడ సడన్గా చీకటి సమయం, అది టౌన్ హార్ట్ ఆఫ్ ద టౌన్లో అంత ఫ్రీగా తిరుగుతుంది, నా మీద ఫైర్ చేశారు. అప్పుడు శేషవరాం నాయక్ అని నా గన్మెన్ ఉంటే నన్ను పక్కకు దూసేసి మొత్తానికి ఎస్కేప్ అయ్యాం. ఎస్కేప్ అయ్యి ఇమీడియట్ ఫైర్ చేసాం. పబ్లిక్ అంతా చూస్తున్నప్పుడు వాడు అక్కడ చనిపోయాడు. దాంతో ఇక మెల్లమెల్లగా నక్సలైట్ మీద గ్రిప్ రావడం జరిగింది. అదే సమయంలో వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలు చాలా స్టార్ట్ చేశారు. రైతు కూలీ సంఘం అని ఒకటి పెట్టి ఒక పెద్ద ఎత్తున ఈ గద్దర్ వచ్చి పాటలు పాడతాడంటే గంజిలో చాలా పెద్ద ఎత్తున మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. అక్కడ నేను ఉన్నప్పుడు నా మీద అటాక్ చేసి రాళ్ళతో చాలా కొట్టారు, ఒక్కని ఇండివిజువల్గా చేసి. ఇదంతా దెబ్బలు తగిలినాయి. బాంబు దాడి కూడా జరిగిందని విన్నా. అది నెక్స్ట్. ఓకే, అప్పుడు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర నక్సలైట్లు, అది కామారెడ్డి అవుట్స్కిట్స్లో సుభాష్ థియేటర్ అని బాలగౌడ్ గారి థియేటర్ ముందట ఒక శ్మశానం, అక్కడ మీటింగ్ అయినా ఒక సమాచారంతో పోయినాం, నేను ఒక హనుమంతోనే కానిస్టేబుల్. అక్కడ నా మీద బాంబులతో దాడి జరిగింది. అంత స్ప్లింటర్స్ అంతా చాలా ఇంజూరీ అయిపోయినా, చాలా అంటే చాలా ఇంజూరీ అయిపోయినా. ఇది ఇయర్ డ్రమ్ కూడా చాలా దెబ్బతిన్నది. అప్పటి నుంచి కూడా కొద్దిగా తక్కువ వినబడుతుంది అది. ఈ విధంగా నాకు అక్కడ అనుభవాలు ఎదురైనాయి. ఇక అది చూసేసి ఏం చేశారంటే కామారెడ్డి నుంచి నన్ను బోధన్ ట్రాన్స్ఫర్ చేశారు. బోధన్ల కంపెనీలు ఆడ ఒక 8 నెలలు, ఆ గణేష్ ఇది అది
ఆ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ బాగా నిజామాబాద్లో. మొత్తానికి వాళ్ళందరినీ అదుపులో పెట్టేసుకున్న మంచి పేరు వచ్చింది. అక్కడ ఎక్సలేటరీ ప్రమోషన్ ఇచ్చారు. కామారెడ్డిలో ఏదైతే వర్క్ చేశారో దానికి ఎన్టీ రామారావు గారు స్వయంగా అన్ని ఎక్సలేటర్ ప్రమోషన్ చాలామంది ప్రపోజల్స్ ఉన్నా నాది ఒక్కటి మాత్రం ఆ రోజు క్లియర్ చేయడం జరిగింది. అప్పుడున్న రామ్మోహన్ రావు గారు దాన్ని ఇనిషియేటివ్, ఎందుకంటే కామారెడ్డి విషయాలు ఆయన ఈ వాజ్ డిఐజీ ఎట్ ద టైం తెలుసు కాబట్టి ఆయన రికమెండ్ చేశాడు, అది వచ్చింది. అడికెళ్ళి నన్ను సాగర్లో వేశారు సిఐగా, ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఇన్స్పెక్టర్. నిజామాబాద్ టు నల్గొండ అట్లా జర్నీ సాగింది. సాగర్లో ఏంటంటే ఇబ్బంది, చిన్న ఏరియా, 2 పోలీస్ స్టేషన్లు. అప్పుడు జయచంద్ర గారు ఎస్పీ ఉండ్రి, ఏకే ఖాన్ గారు కూడా ఎస్పీ ఉండ్రి. అంతలో ఒక భీమ్లా అనేది ఒక కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్ నుంచి అడవిలో పారిపోయాడు కదా, తుపాకులు ఎత్తుకొని దాన్ని ఆపరేషన్లో అక్కడ ఎందుకు పారిపోయాడు అసలు? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అడవుల్లో? వాడు ఒక గ్యాంగ్ ఫామ్ చేద్దామని, కానిస్టేబుల్ అయింది, కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటూ గ్యాంగ్ ఫామ్ చేద్దామని తుపాకులు తీసుకొని పోయి వాడి ఏరియా మొత్తం ఇది దేవరకొండ ఏరియా, బార్డర్ టు మాచర్ల గుంటూరు డిస్టిక్ బార్డర్లో నల్లమల్ల ఏరియా, ఆ ఏరియాలో తిరుగుతుందంటే అక్కడ క్యాంప్ వేసినాం మేము. ఒక 1 మంత్ ఈ జూన్ నెలలో తిరిగాం, బాగా తిరిగితే ఎక్కడ మొత్తానికి అక్కడ రాకుండా చేయగలిగినాం. కాకపోతే నేను సిక్ అయిపోయాను. ఒక వాటర్ కోంబింగ్ పోయి నీళ్లు దొరకక సాగర్లు ఉన్న రియర్ వాటర్ వడబోసుకొని తాగట్లా ఇమీడియట్ సిక్ అయ్యి చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు అక్కడ నుంచి పనిచేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ అప్పారావు గారు నన్ను తీసుకొచ్చి విజిలెన్స్లో వేశాడు. అంతవరకు విజిలెన్స్ అంటే ఏంటి తెలియదు. విజిలెన్స్ నుంచి అక్కడ 2.5 years ఇస్తే ఇక పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉండే. నన్ను కంప్లైంట్ చేయమన్నారు, నాతోటి కాదు ఉంచి పంపి అని అంటే అక్కడ నుంచి నన్ను రవి డీజీ గారిని, మరి ఆయన మినిస్టర్ గారు ఒప్పుకుంటలేరు, పంపించేయమంటే నేను ఇమీడియట్గా ఛార్జ్ ఇచ్చేసి వచ్చేసిన. వస్తే కృష్ణమూర్తి గారు నాకు సంగారెడ్డిలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు సాంబశివరావు గారు ప్రజెంట్ డీజీ ఆంధ్ర ఏపీ వారు ఎస్పీగా ఉండ్రి. అక్కడ ఆయన 1-2 months చేసిన తర్వాత మాలకొండ గారు ఎస్పీ గారు వచ్చారు. అదే సమయంలో ఈ బాబరీ మసీద్ ఇష్యూ December 16th. సంగారెడ్డి కూడా యూ నోన్ ఫర్ కమ్యూనల్, చాలా పెద్ద కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ అయినాయి. అక్కడ ఒక్క ఇన్సిడెంట్ చాలా కత్తిప్పట్లు కూడా జరిగిండే, అంతకుముందు జరిగిండే, తర్వాత నేనున్నప్పుడు 2-3 జరిగినాయి. అవి మొత్తాన్ని పట్టుకున్నాము, కంట్రోల్ చేసినాం సక్సెస్ఫుల్గా, ఫర్దర్గా ఏం కాకుండా. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ కూడా కోఆపరేట్ చేశారు, హిందూస్ కూడా కోఆపరేట్ చేశారు, ఎస్పీ గారు సపోర్ట్ ఉండే. వీ కుడ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్. మాలకొండ అది చూసి నువ్వు సిద్దిపేట పోవాలా, అక్కడ నక్సలైట్స్ ఉన్నాడు, అక్కడ కొనయ్య గారు మల్లేశన్ నారాయణరావు పేట, ఆయన చాలా డ్రీడెడ్ నక్సలైట్, సబ్దళాలు అని ఉండే. ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సబ్దళం, 2-3 సబ్దళాలు ఉండే. గిరాయిపల్లి దళపై ఇక్కడ ఉండే, వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు పనిచేస్తారు. అంటే గిరాయిపల్లి కంట్రోల్లో ఈ దళం ఉంటుంది. ఓకే, అప్పుడు 3 దళాలు ఉండే, గిరాయిపల్లి ఒకటి, సిరిసిల్ల బార్డర్ ఒక దళం ఉంటుంది. ఇది సబ్దళం, ఇదే సిరిసిల్ల ఆపరేట్ చేస్తుండే, సిద్దిపేట ఆపరేట్ చేస్తుండే. పక్కకు తోగుట్ట వైపు ఒక దళం ఉండదు, అది రాధక్క దళం. రాధక్క దళం అప్పుడు నా జ్యుడిషియల్ లేదు కానీ నేను కోంబింగ్ చేశాను. ఓకే, ఈ డ్రీడెడ్ నక్సలైట్ దాదాపు 120 కేసెస్లో వాంటెడ్ ఉండే, దాదాపు 20 cases ఆఫ్ మర్డర్స్, ఇంక్లూడింగ్ వారు ఓన్ హెడ్ మాస్టర్ వేణుగోపాలరావు గారు చాలా క్రూరంగా చంపేశాడు. ఎందుకు? పోలీస్ ఇన్ఫార్మర్ అయినా వట్టిగానే టెర్రరైజ్ చేయడానికి. ఓకే, ముసలైన పెద్ద ఆయన వాళ్ళ టీచర్, హెడ్ మాస్టర్, ఇలా చాలా దోపిడీలు ఇష్టం ఉన్నట్టు చేస్తే అప్పుడు మాలకొండ ఇది ఎట్లయినా నువ్వు కంట్రోల్ చేయాలని నన్ను అక్కడికి పంపించాడు. అక్కడ పోయిన తర్వాత 6 monthsలో అతన్ని డిటెక్ట్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం జరిగింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు, ఎన్కౌంటర్ అంటారు? నేనైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటాను. ఎన్కౌంటర్ అంటే డిఫరెంట్ మీనింగ్, ఇట్ కన్వేస్ డిఫరెంట్ మీనింగ్. కానీ ఊతపదం అయిపోయింది. ఎన్కౌంటర్ అని ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎన్కౌంటర్ అంటే పట్టుకుపోయి కాల్స్తా, ఎన్కౌంటర్ అంటే అనే ఉద్దేశం. ఎన్కౌంటర్ అంటే కూడా ఎక్స్చేంజ్ ఫైరే, కానీ ప్రజలు ఎట్లా అభిప్రాయపడి ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయాం, ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. ఎందుకంటే అది మీడియా ద్వారా వచ్చిందా, సివిల్ లిబర్టీస్ ద్వారా వచ్చిందా నాకు తెలియదు. ఎన్కౌంటర్ ఇట్ కన్వేస్ డిఫరెంట్ మీనింగ్. అట్లా అది అంటే అప్పుడులో పరదేశ నాయుడు
అంత జస్ట్ 1 డే బిఫోర్ పరదేశ్ నాయుడు గారు మహబూబ్నగర్లో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డే లక్కీలీ ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కోనయ్య గారు మల్లేష్ ఇంకోటి మర్చిపోతున్నారు ఇట్లా. అంటే పరదేశ్ నాయుడిని వాళ్ళు చంపినందుకు ప్రతీకారంగా మీరు రివెంజ్ అంటే వాడు అంత ఈజీగా దొరుకుతాడా? వాడు దాదాపు అంటే అప్పటికే మీరు పట్టుకొని చిత్రహింస పెట్టి పరదేశ్ నాయుడికి ఎన్కౌంటర్ అంటే మీ పోలీస్ అప్పర్ హ్యాండ్ కోసం అట్లా వాడు దొరికే రకం కాదండి. ఒకవేళ దొరికితే సిద్దిపేట అంతా తొందరగా పాకిపోతుంది. చాలా చాలా పాపులర్ వ్యక్తి. అది మన ప్రజెంట్ సీఎం. అంటే పరదేశ్ నాయుడు సీఎం గారు అప్పుడు గా జరిగింది ఇది. పరదేశ్ నాయుడు గారు ఇష్యూ జరిగిన తర్వాత నెక్స్ట్ డే జరిగింది, 2 days తర్వాత. ఓకే, 2 days తర్వాత. అంటే దానికి బ్యాలెన్స్ చేసినట్లుగా, అంటే బ్యాలెన్స్ చేసినట్టు అని స్టేట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అప్పటికే వీడంతా ఈక్వల్ అన్నాడు కూడా నడుచుకుంటుండే. నెక్స్ట్ అండి అదే తర్వాత ఇక అక్కడ మన ప్రజెంట్ సీఎం వాజ్ ఎట్ ద టైం ఎమ్మెల్యే ఉండ్రి మదన్ మోహన్ రావు. చాలా అందరికీ కూడా చాలా ఇబ్బంది ఉండే తోటి. ప్రతి లీడర్కి అక్కడ డబ్బులు వసూలు అన్ని ఎన్ని ఐపీఎస్లో ఎన్ని సెక్షన్లో నన్ను నేరాలు చేసేవాడు. ఎవరు? దట్ కోనయ్య గారు మల్లేష్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒక ఓపెన్ ఎన్కౌంటర్ అయింది చంద్లాపూర్లో. చంద్లాపూర్ అనేది ఒక విలేజ్. ఒక శబ్దలం ఒక ఇంట్లో ఉంటుందంటే దాదాపు మేము 1.5 monthలో ఒక మొక్కజొన్న తోటలో కావలా కాసి ఒక లేడీ ఇన్ఫార్మేట్ మాకు ముసలామె, ఆమె ద్వారా సేకరించి ఆ ఇల్లు మీద అటాక్ చేస్తే వాళ్ళు ఇంటి పైకి ఎక్కి ఫైర్ స్టార్ట్ చేశారు. ప్రజలంతా చూస్తున్నారు. అది అబౌట్ ఇన్ బిట్వీన్ 10 and 11 ఈవినింగ్. అప్పుడే చంద్రుడు కూడా ఉన్నాడు, అంటే మూన్ లైట్ ఉంది. దాంతో అందరు ప్రజలు చూస్తున్నారు. అప్పుడు 3 చనిపోయారు. అప్పుడు అంటే రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఎక్స్చేంజ్ ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈజ్ రియల్ ఆల్వేస్. అంటే పబ్లిక్ ముందు జరిగింది అంటున్నారు కదా. పబ్లిక్ చాలా మంది విట్నెస్ టు దట్. దాని తర్వాత నాకు ప్రమోషన్ కానీ రాశారు కానీ అప్పుడు ఇవ్వలేదు, డిఫరెంట్ రీజన్స్ తోటి. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ టు తాండూర్. తాండూర్ ఈజ్ ఆల్సో కమ్యూనల్. కాకపోతే అది ఎంత అంటే హెరాస్మెంట్, ఒక విలేజ్, ఒక సంఘటన చాలా ఉన్నాయి, ఒక్క సంఘటన చెప్తా. తాండూరులో మైల్వార్ విలేజ్, బషీరాబాద్ మండలం. అక్కడ 3 అన్నదమ్ములు ఉంటారు, ఆజం ఖాన్, మోజం ఖాన్, సికిందర్ ఖాన్. వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లుంటాయంటే మీరు సినిమాలో కూడా చూడలేరు. వాళ్ళకి ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ జీబులో కట్టేసి ఎదురుగా పట్టుకొని సైకిల్ మోటార్ మీద జీబును వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి అడుగుతారు. కాళ్ళు ఇరిగిన వాళ్ళు 2-3 అక్కడ. నాకు ఇప్పటి జ్ఞాపకం కిషన్ సింగ్ అని ఒక లంబడాయన, వానికి ఎదురు తిరిగినందుకు కాళ్ళ మీద జీప్ తీసుకపోతే ఒక కాలు యాంపిటేటెడ్. అయ్యో. ఇంకో పద్మమ్మ అని ఒక అమ్మాయి ఉండే, ఆమెకు కొంత చూడటానికి గుడ్లోకి, అది పేర్లు చెప్పదు కానీ వాళ్ళ డాటర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం లేకుండా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ టైప్లో చేసి అక్కడ భూములు ఆక్రమించుకొని చాలా పెద్ద ఎత్తున. ఇప్పటికి కూడా మీరు పోతే చాలామంది చెప్తారు అక్కడ లింగాయతులు చాలా భక్తులు, వాళ్ళు భయపడతారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి వాళ్ళ భూములను ఆక్రమించుకున్నారు. తర్వాత ఒక జోషి అనే అతను సంగీత విద్వాంసుడు, రాష్ట్రపతి మెడల్ విన్నర్, ఆయన రాష్ట్రపతి అవార్డు ఉన్నటువంటి ఆయన. పిల్లలు లేరు, ఒక 25 ఎకరాల భూమి ఉంటే అది లాగేసుకొని, ఆ 25 ఎకరాలు లాగేసుకుంటే వీళ్ళు బిచ్చం అడుక్కుంటా బషీరాబాద్ శ్రీరామ టెంపుల్లో ప్రసాదాలు తినుకుంటాడు. వాళ్ళని ఆ విధంగా చేసి అయితే వీళ్ళు ఎంబడబడి మొత్తానికి గట్టి యాక్షన్ తీసుకొని లోపడేసినప్పుడు నాకు అప్పుడు ఎంక్వైరీ పెట్టించారు. అప్పుడు ఉన్న మాజీ హోంశాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారు, వారికి వీళ్ళు కొద్దిగా అసోసియేట్. ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ చేశారు వాళ్ళ ముగ్గురికి. ఒక పార్టీ లీడర్గా ఉండి వీళ్ళంతా లోకల్ లీడర్స్ అక్కడ. అది దాంట్లో కూడా నన్ను చాలా, అప్పుడు నేను ఈ ఇష్యూ జరిగినప్పుడు అప్పటికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ స్ప్లిట్ అయిపోయింది, అది చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఏమైందంటే ఇక నాకు ఆ మాధవరెడ్డి గారి నోటీసులు వచ్చాను. ఆ మాధవరెడ్డి గారు ఈయనకు కావాలని చాలా ట్రై చేశాడు. నేను 3-4 సార్లు ఆర్పీ సింగ్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని క్యాన్సిల్ చేయించుకో, ఆయన వదలకుండా నన్ను చౌటుప్పలు వేశాను. తాండూరు నుండి మీ జర్నీ నల్గొండలో మళ్ళీ చౌటుప్పల్ భువనగిరిలో సీఏగా వచ్చాను నేను. అక్కడ జనార్దన్, పైడి గోపాలకృష్ణ, ఎలియాస్ జనార్దన్ పబ్లిక్లో మహా సపోర్ట్. ఎట్లా అంటే ఒక లీడర్ కూడా ఉండదు. అక్కడ ఒక తంగలపల్లి అనే విలేజ్లో
వాడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టి చౌటుప్పల్కి నీరు అందిస్తుండే డ్రింకింగ్ వాటర్ పెద్ద ట్యాంక్ కట్టి. తర్వాత ఇప్పుడు బహుశా మీకు ఐడియా ఉంటుంది మల్కాపూర్ ఏరియాలో ఘాట్ కంచా ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. ఆర్డీఓను గుట్టల రాచకొండ గుట్టలకు పిలిపించి అక్కడ వీళ్ళందరికీ ఆ ల్యాండ్ అంతా పట్టజేయించాడు వాళ్ళ మిలిటెంట్స్. ఆ విధంగా సింపతి గెయిన్ చేశాడు. అట్లనే దేవలమ్మ నాగారంలో అక్కడ మీకు బహుశా ఉమా వెంకటరామరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ తల్లిగారు ఊరు. అక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఇంకా మిగతా వాళ్ళు చాలా ల్యాండ్స్ తీసేసుకొని జబర్దస్తిగా వాళ్ళని అమెరికాకి వెళ్ళి పిలిపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేశాను. అప్పుడు దీంట్లో నా నోటీసులు వచ్చి మళ్ళీ నేను రివర్స్ చేశాను. ఆ మిలిటరీలను బెదిరించి మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పాను. వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాంతో స్కఫల్ స్టార్ట్ అయింది. ఇక చాలా యుద్ధం లెక్క అయిపోయి అప్పుడు నీలం సహాని అంటే ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు? ఎవరికి? ఆ జనార్దన్కి భూములు ఆక్రమించిన వ్యక్తికి పొలిటికల్ నక్సలైట్ కదా జనార్దన్. పైడి గోపాలకృష్ణ ఎలియాస్ జనార్దన్ సిఓ. ఓకే, పెద్ద డ్రీడర్ నక్సలైట్ వాడు, దళం లీడర్. అంటే ఎన్కౌంటర్ చేశారా లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. చాలా పెద్దోడు వాడు పట్టుకోవాలంటే అసాధ్యమైన విషయం. అది చాలా అసాధ్యమైన విషయం. చాలా కష్టపడ్డాము. మొత్తానికి డిఆర్ అదేదో నాకు ప్లేస్ జ్ఞాపకం లేదు కానీ అక్కడ నారాయణపూర్ ఏరియా థిక్కెస్ట్ ఫారెస్ట్లో వీడు పోయి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ తోటి పోవడం జరిగింది. అక్కడ అయిపోయింది. అక్కడ నుంచి అక్కడ కొద్దిగా ఇంకెక్కువైంది మూమెంట్. వాళ్ళు ఏం చేశారు దాన్ని కౌంటర్గా మాధవరెడ్డి గారు ఫాలోవర్ ఉంటారు ఒక ఆయన మోహన్ రెడ్డి, ఆయన భార్య మండల ప్రెసిడెంట్. ఆయన కూడా పిలిస్తే పోవడే వీళ్ళంతా లీడర్స్. నమ్మకం ఏది చెప్తే పని చేయాల్సింది వాళ్ళు. ఆ మోహన్ రెడ్డిని పిలిపించి కొట్టి చంపేసింది. అంటే దీనికి రివెంజ్గా ఇక వాళ్ళు దే స్టార్టెడ్ వార్ అగెనెస్ట్ గవర్నమెంట్ అన్నట్టు. ఇది అంతకుముందు ఉండే, ఇప్పుడు మన రెసిస్టెంట్ కాగానే అక్కడి నుంచి కూడా మనకు స్టార్ట్ అయింది అన్నట్టు. పోలీసుని అటాక్ చేయడం, అంతవరకు పోలీస్ అనేది లేదు. పెద్ద ఫోర్స్ ఉంటుండే, స్టేషన్లో కూర్చుంటుండే, కోంబింగ్ లేదు, ఎలాంటి సెక్యూరిటీ భద్రత లేదు ప్రజలకు. ఆ సమయంలో నేను ఒక 3-4 కానిస్టేబుల్స్, వాడు అఫ్జల్ అనే కానిస్టేబుల్ ఉండే. వాని తర్వాత నక్సలైట్ పాపం చంపేశారు వాడి ఇంటికి పోయి. చాలా వెరీ గుడ్ కానిస్టేబుల్. వాడిని చంపిర్రు. తర్వాత ఇంకో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఉండే. ఇట్లా 3-4 కానిస్టేబుల్ చంపేయడం జరిగింది. ఇక చౌటుప్పల్లో కూడా గట్టిగా మేము ఎదుర్కోవడం, ఇట్లా ప్రజలలో మిలిటెంట్లను కొద్ది కేసులు పెట్టి పంపించడము, ఇట్లా చాలా కోంబింగ్ ఎఫెక్టివ్ చేసి అంతలోకి అక్కడ పాండురంగారెడ్డి గారు డిఎస్పీ ఉండే, మన సీనియర్ ఆఫీసర్ భువనగిరిలో. ఇక ఆయన కొద్దిగా ఏజ్ అంటే యాక్టివ్ మ్యాన్. ఇక మాధవరెడ్డి గారు అన్నారు, ఆయనకు మంచి వేరే స్టేషన్కి పంపి నాకు అప్పుడు ఎక్సలెంటరీ ప్రమోషన్ ఇచ్చి 1996లో భువనగిరి డిఎస్పీగా పోస్ట్ చేశారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch